For Bindas Entertainment, subscribe to What the Fun. డాడీ ఫోన్ చేస్తున్నారేంటి? హలో జానమ్మ, లేచావా? అర్జెంట్ గా లేచి బావని తీసుకురావడానికి వెళ్ళు. వాడు నీ దగ్గరికి వచ్చాడు. ఏంటి బావ వచ్చాడా? ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఎప్పుడు వచ్చాడు? అసలు ఏమైంది? నాకేం తెలుసు, నువ్వే కనుక్కో. నీకేం కావాలన్నా వాడిని అడ్డం పెట్టుకొని అడుగుతావు కదా. ఇప్పుడు వాడి ప్రాబ్లం ఏంటో కనుక్కొని సాల్వ్ చేయరా. నేను సాల్వ్ చేయాలా? అది అయ్యే పనేనా? ఏమో జానమ్మ, నాకు అదంతా తెలీదు. వాడు అలిగొచ్చాడు నా మీద. నువ్వే ఏదోటి చెయ్యి. సరే, ఇంక నేను ఉంటా. సరే. బావ ఎందుకు వచ్చాడు? ఏం అర్థం కావట్లేదు. ఏ లేవే, దీనికి ఎప్పుడు నిద్ర. లేగో. కైకుతన్నావ్రే. సల్మాన్ వచ్చి కిసిస్తుంటే రణబీర్ వచ్చి హర్ట్ అయిన లాక్కెళ్ళిపోయాడే. ఓ సినీ హిందీ తెలుగు కిచిడి. అక్కడ మా బావ వస్తున్నాడంటనే. అయితే మీ బావ వచ్చిస్తాడా చుమ్మా? ఇస్తాడు. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మేము మారుతుంగా. ముందు లేచి ఆ డ్రీమ్స్ ఆపే, వెళ్ళి ఫ్రెష్ అవ్వు. లే. ఓ మై బెస్టీ బావా. బావా, నాకు తెలుసురా నీ గురించి. నన్ను చూడగానే వచ్చి హత్తుకుంటావని. హత్తుకుంటాగానే లింగ మార్పిడి మార్చుకుంటావు మరి? ఇడోడు ఇడబ్బా, సారీ. మార్చుకుంటావు మరి? సారీ భయ్యా, అదేదో లవ్ ఫీల్ లో నా మరదలు అనుకున్నా. ఓకే ఓకే, ఇలాంటివి చాలా చూసాంలే. ఏదో బై మిస్టేక్ చేసాం, దానికి ఎలా చూడాలా? సరిపోయింది. అయినా ఇది ఇంకా రాదేంటి బావా? వెళ్దామా? ఇందాక తను అనుకుని నిన్ను పట్టుకున్నా. అర్థమవుతుంది మరి. అయినా నువ్వేంటే రాగానే హక్ చేసుకోకుండా బావా అని వచ్చి సైలెంట్ గా పక్కన నుంచున్నావు. అప్పుడు అంటే అదేదో పిల్లతనంలో బావా. ఇప్పుడు అవన్నీ అంటే కష్టం. ఎందుకు? సిటీ అనా? కాదు బావా, ఇప్పుడు నేను పిక్ చేసుకోవడానికి వచ్చాను కదా. ఇది నా ప్లేస్, సో ఇక్కడ అన్ని నా రూల్సే. బొక్కలా ఉన్నాయి నీ రూల్స్. జనరల్ గా అయితే హక్ చేసుకుంటుంది. కనిపిస్తుంది. నువ్వు పద, అడు ముందు నా పరువు తీసావు. అబ్బా ఏంటి బావా నువ్వు? అది సర్లే గాని నువ్వేంటి ఇలాగ చిక్కిపోయావు? తినట్లేదా? అయినా నీ కోసం సున్నుండలు తెచ్చాలే ఊరు నుంచి, తిందువు పద. ఇలా స్లిమ్ గా ఉండడమే ఇప్పుడు ట్రెండ్ బావా. అయినా అదంతా వదిలే. నువ్వేంటి ఇంత పొద్దున్నే వచ్చావు? నైనా. ఓ మై డియర్ బావా. ఎవరిది? పిల్ల వదులు, ఎదురు. ఏంది వాయ వరుసలు లేకుండా? జానుకి నువ్వు బావా అయితే మేరకు బి బావా హేనా? హాయ్ హాయ్ జాను, ఎవరి ఆఫ్ బాయిలర్ కోడి? నా కర్మకి ఇది నా ఫ్రెండ్. షీఈ్ ఫ్రమ్ యూపీ. అందుకే దాని తెలుగు తుకడా తుకడా చేస్తుంది. హే, నేను దాని భాష మాట్లాడుతున్నానేంటి?
అయ్యో जानू నిన్ను చూడగానే ऐसा ही हक करता है ना, इसलिए मैं ऐसा किया हूँ। అప్పట్లో కియా, ఆ, ఇప్పుడు నహి. ऐसा అయితే తన హక్కు నేను ఇచ్చేస్తా. ఇదేమన్నా ఆగవే నువ్వు. బావా నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. బాగా డేంజర్గా ఉంది. అవును అమ్మ, ఎలా ఉందేంటి ఇది? దీన్ని ఏ ఏంటి నువ్వు మా బావతో తెగ ఎక్స్ట్రా చేస్తున్నావు? నీకేమో యూఎస్ ఆఫర్ వచ్చింది, इसलिए मैं साइट मारता हूँ। ఏసా కియాతో నేను నిన్ను మారుతా పో. మందు మంచింగు. ఏంటి ఇదంతా? రాక రాక మా బావ ఊరు నుండి వస్తే మరి మా బావకి నచ్చినవన్నీ ఉండాలి కదా. మరి ఇంత పొద్దున్నేనా? అయితే వద్దా బావా? సరే తీసేస్తా. వద్దులే, సోడాతో దగ్గరైన మందుని దూరం చేయకూడదు. ఉండని. సరే ఇంకా మొదలెడదామా? ఏంటే సిటీకి వచ్చాక నువ్వు కూడా తాగుడు మొదలెట్టేసావా? కాదు బావా, నీకు కంపెనీ ఇద్దామని. బతికిచ్చావు, అలా అయితే ఓకేలే. సరే నువ్వు కూర్చో, నేను ఇప్పుడే వస్తా. త్వరగా వచ్చాయి. ఒసే అయినా నీకు ఇష్టం లేకపోతే మేరకు దేదోనా, నేను ఉంచుకుంటాను. అంతేగాని లిక్కర్ ఇచ్చి మా బావ క్యారెక్టర్ బ్యాడ్ చేయొద్దు. నీ బొందే. ఏ బొందా క్యా హే రే? ఒసే మా బావకి సిటీ అన్నా ఇక్కడ కల్చర్ అన్నా అస్సలు నచ్చదు. ఒకవేళ ఎప్పుడో ఒకసారి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చినా 1 గంట కూడా ఉండడు ఇక్కడ. అలాంటిది మా బావంతట బావే ఇక్కడికి కలిగి మరీ వచ్చాడంటే ఏదో రీజన్ ఉందే. అదేంటో తెలుసుకోవాలి. అందుకే ఈ మందు సెటప్. ఆహా, బడా ప్లాన్ హే రే. బడా లేదు గిడా లేదు. ఒక 3 పెగ్స్ అయ్యాక బావని మెల్లగా మాటల్లో పెట్టి మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి. కానీ అప్పటి వరకు నువ్వు పెంట చేయకు. అభి దేఖో మేరీ టాలెంట్. అప్పటి నుండి చూస్తూనే ఉన్నాగా, అదే నా బాధ. పద. నేను కలుపుతా బావా, ఇవ్వు. దీనికి ఇది కూడా వచ్చా? దానికి రాందేముంది, అన్నీ వచ్చు. బాగుంది. అంటే ఫస్ట్ పెగ్గు నీట్ కొట్టడం అలవాటు, ఇప్పుడంతా మిక్సింగే. మిక్స్ చేయి. ఇంకొంచెం పోయొచ్చు. వాటర్ చాలు చాలు చాలు, స్పాయిల్ అయిపోద్ది. సెట్. అంటే ఫస్ట్ పెగ్ తాగేశాను కదా, వెంటనే రెండోది వేసేయాలి. లోపల ఒకటికొకటి తోడు. సరేనా? బా చాలా వైల్డ్గా ఉన్నాడే. నాకు ఇప్పుడే తెలిసింది. జాను, ఇంతకీ నీ జాబ్ ఎలా ఉంది? బానే ఉంది బావా. మొన్ననే నా వర్క్ చూసి శాలరీ కూడా పెంచారు. ఓ శబాష్, సూపర్. మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఏం మర్చిపోయాడు? ఏం తెచ్చాడబ్బా? నీకోసం సున్నుండలు తీసుకొచ్చాను, తిను. వద్దు బావా, ఇప్పటికే చూడు ఎంత బొద్దుగా అయ్యాను. ఇంకివి కూడా తింటే ఇంకా బొద్దుగా అయిపోతా. పిచ్చిదానా, పనిచేసే పిల్లవే, ఆ మాత్రం ఉండవా ఏంటి? తిను. వద్దు బావా. తిను. ఇలా ఇవ్వు బావా, తను వద్దంటుంది కదా. అయినా బావ ప్రేమగా ఇచ్చిన లడ్డూలో జ్యాదా ప్యార్ హోతా హై నా. హై హై, బాగా మిక్కు. కానీ అది లడ్డూ నై, సున్నుండా హై. హాహా, సన్నుండా. దేని భాష తగలట్ట. ఇంతకీ ఈ వండెక్కడ తగిలిందే నీకు? ఆఫీస్లో ఒంటరి నార్త్ పక్షిలా ఉంటే నేనే చేరదీసి ఇంటికి తీసుకొచ్చా. ఓకే ఓకే. బావా, నిన్నొకటి అడగనా? అడగరా. అసలు నీకు దరిద్రాన్ని అలవాటు చేసిన ఎదవెవడు? ఏ ఎదవా గిదవా అన మాకు. ఆయన ఒక మహానుభావుడు, నాకతను ఒక లెజెండ్. ఎవడు? ఆ సెలూన్ కొట్టు సుబ్బయ్య గాడే కదా? చచ్చా, ఆయన ఫ్రీగా మందు పోస్తే తాగే బ్యాచ్. మరి మన ఊళ్ళో నాకు తెలియని మహానుభావుడు ఎవరబ్బా? ఇంకెవరు? మీ నాన్న, మా మామ. అంటే మూర్తి ఇంకా మందేస్తున్నాడా?
దొరికిపోయాం. ఈ మందు ఒకటి ఊరికి ఎన్నిసార్లు చెప్పించేస్తుంది. మందేయకుండా నిన్ను చూసుకోమని చెప్తే మీరిద్దరూ కలిసి మందేస్తూ నాకు అబద్ధాలు చెప్తున్నారన్నమాట. అయిపోయాడు మూర్తి ఈరోజు నా చేతిలో. మామ హెల్త్కి ఏం ప్రాబ్లం లేదులే, నేనున్నా కదా. ఫుల్లులో ఆయన తాగేది 2 పెగ్గులే. నా హెల్త్ పాడైనా ఆయన హెల్త్ పాడవకూడదని ఆయన మందు కూడా నేనే తాగేస్తున్నాను ఎలాగోలా కష్టపడి. పో బావా, నేను మీ ఇద్దరితో మాట్లాడను. అలా అనుకురా జాను, మామయ్య తట్టుకోలేడు. నేనైతే ఏకంగా ఏడుస్తా. అయినా తన లేకపోతే ఏంటి బావా, నేనున్నా కదా. కమ్. ఈ టైంలో ఓదార్పు యాత్ర చాలా అవసరంలే. కమింగ్. ఏంటే నువ్వు? వద్దా? కూర్చో. మరి మాట్లాడైతే. బావా నాకొక డౌట్. ఏడు. తన ఫాదర్ సర్పంచ్, కానీ జావమే A to Z చూసుకునేది నువ్వే అంట కదా. ఆఫ్ కోర్స్. कोई लड़की और एटलीस्ट आंटी आपको फ्लर्ट नहीं किया? వాసని అంకమ్మ, మా జాను ఇంక్రిమెంట్ల మీద ఫోకస్ చేస్తుంటే నువ్వు ఎట్టంటి వాటి మీద ఫోకస్ చేస్తున్నావు. అంటే మా బావ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. ఈ సత్యగడ్ నిప్పు తాగుతున్నాడు కదా అని చెప్పి తిరిగిపోదు అనుకోకు. దానికేం తెలుసులే బావ నీ గురించి, దాని గురించి వదిలే. ఇంకేంటి బావా విశేషాలు? అవును జాను, మావయ్యకి ఏదో విషయం చెప్పాలన్నావంట, కానీ నో చెప్పకూడదన్నావంట. ఏమైంది? ఏం లేదులే బావా, ఏం లేదు. చెప్పు జాను. ఇప్పుడు తనకిష్టం లేదంటే మీరు నో చెప్తారా? ఛాన్సే లేదు. తనకి నచ్చింది సప్త సముద్రాల అవతలున్నా నేను మామ వెళ్ళి తీసుకొస్తాం. అయినా మామ వరకు ఎందుకు, నేనే వెళ్ళి తీసుకొస్తా. మీరు వెళ్ళక్కర్లేదు, తనే వెళ్ళాలనుకుంటుంది. అంటే తనకి ఆఫీస్లో హైతో పాటు యుఎస్లో ఆన్సైట్ ఆఫర్ కూడా ఇచ్చారు, కానీ మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. ఇందులో ఆలోచించడానికి ఏముంది? వేల మందిలో నీ టాలెంట్కి దక్కిన గౌరవం అది. నువ్వు వెళ్ళు జాను, మామతో నేను మాట్లాడతాను కదా. పైగా సర్పంచ్ కూతురు యుఎస్ వెళ్తుందంటే ఊర్లో ఆయనకే కదా గొప్ప. నిజంగా నాన్న ఒప్పుకుంటారా? నీకిష్టమే కదా, మావకు కూడా ఇష్టమేలే, నేను చూసుకుంటా. నిజంగానా బావా? థ్యాంక్ యూ బావా. థ్యాంక్ యూ బావా. కొంచెం ఎక్కువైంది చేదే. అవును జాను, యుఎస్ కోసం షాపింగ్ చేసావు కదా, అది మీ బావకు చూపించాలన్నావు కదా. ఇప్పుడు మీ బావ ఎలాగో వచ్చాడు కదా, పద చూపించు. పద. ఉండు బావా, ఇప్పుడే వస్తా. ఇప్పుడు తనకిష్టం లేదంటే మీరు నో చెప్తారా? మీరు వెళ్ళక్కర్లేదు, తనే వెళ్ళాలనుకుంటుంది. తనకి ఆఫీస్లో హైతో పాటు యుఎస్లో ఆన్సైట్ ఆఫర్ కూడా ఇచ్చారు, కానీ మీకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తుంది. ఎలా ఉంది? ఓకే ఓకే. ఇదెలా ఉంది? టట్రాయ్. ఇదెలా ఉంది? బావా, సారీ బావా. ఇప్పుడేంటి సడన్గా? ఏదో ఆలోచనలో నాన్న ఒప్పుకుంటే చాలు అనేసా. అసలు నీకిష్టమేనా బావా? నా జాను సక్సెస్ అవుతుందంటే నాకు గొప్పే కదరా.
అనవసరంగా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. ఈ వారం వీలు చూసుకొని ఇంటికి రా. మావితో అన్నీ సెట్ చేస్తా. నేను మాట్లాడతాను కదా. బ్యాండ్ పెట్టి మరి నిన్ను ఊరేగించి పంపిస్తాను చూడు. బావా, నాన్నేదో నువ్వు అలిగొచ్చావని చెప్పాడు. అసలు ఏమైంది బావా? ఏం జరిగింది? అది చాలా చిన్న మ్యాటర్లేరా. సిటీలో దిగంగానే దానికి సమాధానం దొరికేసింది. అందుకే వెళ్ళిపోతున్నాను. అదేంటి? నువ్వు అసలు ఎవరిని కలవలేదు, అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నిజం చెప్పు బావా. అరే అది చిన్న మ్యాటర్, సెట్ అయిపోయింది అన్నానుగా. బావా ఇప్పుడు సెట్ అయిపోయిందిగా, ఏమైంది చెప్పు, నన్ను చూసి చెప్పు. అదంత ఇంపార్టెంట్ కాదన్నానుగా జాను, వదిలే. బావా నువ్వు ఇప్పుడు చెప్పలేదనుకో, ఇంకెప్పుడు నీతో మాట్లాడను. జాను ఎలా చెప్పాలి నీతో? మామ నేను మొన్న మందేస్తున్నప్పుడు మన ఇద్దరి పెళ్లి గురించి ప్రస్తావన వచ్చింది. మావ ఏమో అరే నీ ప్రేమ నాకు తెలుసురా, కానీ జాను పెద్ద చదువులు చదువుకుంది, అద్దాల మేడలో జాబ్ చేస్తుంది, ఒకవేళ తనకి ఏమైనా వేరే ఆలోచనలు ఉన్నాయంటావా? పైగా తనెప్పుడూ నీ మీద ప్రేమ గురించి చెప్పలేదంటున్నావు అన్నాడు. అది విన్నాక నిజమే కదా అనిపించింది. నీ ఇష్టం తెలుసుకుందామని బస్ ఎక్కేశాను. నీ కలలు చాలా పెద్దవిరా, నేను నీకు సరిపోను. ఆ విషయం నాకు నువ్వు చెప్పకుండానే నాకు అర్థమైన సమాధానంతో వెళ్ళిపోతున్నాను. నువ్వు అనుకున్నదే నిజమంటావు, నా సమాధానం అసలు నీకు అక్కర్లేదు అంటావు. అర్థమైపోయిందిగా జాను, నువ్వు ఎగరాలి, ప్రపంచాన్ని చుట్టేయాలనుకుంటున్నావు. కానీ నేను సిటీలోనే 2 రోజులకి మించి ఉండలేను. అలాంటిది నీకు నాకు ఎలా సెట్ అవుతుంది చెప్పు? చదివాను, జాబ్ చేస్తున్నా, అవకాశం వస్తే అమెరికా కూడా వెళ్దామనుకుంటున్నా. కానీ నా లైఫ్లో నువ్వు ఉండవంటే నాకు అసలు ఇవేం అక్కర్లేదు బావా. బావా నేను పెద్ద చదువులు చదువుకున్నాను, కానీ నిన్ను నాన్నని మర్చిపోయేంత చదువు నా బుర్రకైతే ఎక్కలేదు బావా. నేను ప్రపంచంలో ఎక్కడున్నా నా రోజు స్టార్ట్ అయ్యేది నీతోనే, ముగిసేది నీ ఆలోచనలతోనే. నిన్ను వదిలేసి వెళ్ళాలనుకోలేదు, మన కోసం వెళ్తున్నా. తర్వాత మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండడం కోసం వెళ్తున్నా. వెళ్ళనివ్వడానికి నీకెంత పెయిన్ఫుల్గా ఉందో వెళ్తున్నందుకు నాకు అంత పెయిన్ఫుల్గా ఉంది. ఈ పెయిన్ కొన్ని రోజుల వరకే, తర్వాత నేను వచ్చేస్తాగా. అప్పటి వరకు నాన్న నువ్వు జాగ్రత్తగా ఉండండి. నాకు నువ్వే కావాలి, నిన్ను తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. అలా అని నేను నాతో రమ్మనట్లేదు బావా, సిటీలో సెటిల్ అవుదామని కూడా అనట్లేదు. నా ఐడియాతోనే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది బావా. ఈ ఒక్క 1 year US వెళ్ళి కంప్లీట్ చేసి వచ్చేస్తే అక్కడి నుంచి నా బావ ఎక్కడుంటే నేను అక్కడే. జాను ఇదంతా నిజమేనా? నాకెప్పుడు చెప్పలేదు. బావా మనది ఐ లవ్ యూ చెప్పుకొని తిరిగే 2 రోజుల ప్రేమ కాదు బావా. మనకి మాటలు అనవసరం, మనసులు చాలు. అంటే మా జానుకి కవితలు కూడా వచ్చాయన్నమాట. చాలా నేర్చుకున్నా ఇక్కడికి వచ్చాక నువ్వు. నా బస్సు వచ్చింది, వెళ్ళాలి. బావా హలో అండి, చూసేసారు కదా ఈ ఎపిసోడ్ కూడా. సో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. కొంచెం కామెంట్ కూడా చేయండి మీకు ఏమనిపించిందా ఏంటా అని. అండ్ థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి, మేము రోజు పెట్టే అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్.